మరి అందరూ కూడా దయచేసి ఈ వాహనాల యొక్క మరి దీని తీరుతలను అందరూ కూడా చూసింది కాబట్టి మీ ప్రాంతంలో నివసిస్తున్న వాళ్ళకి మీ ఫ్రెండ్స్కి కానీ బంధుమిత్రులకు కానీ అందరూ కూడా తెలియజెప్పండి. తద్వారా మనకు ఈ వాహనాల యొక్క ఎక్కువ కూడా ప్రజలకు అందించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఒకటే గుర్తుంచుకోండి, రాబోయే 2020-30 వరకల్లా హైదరాబాద్లో ఉన్న 60% వాహనాలు ఎలక్ట్రిక్ వాహనాలు కాబోతున్నాయి. ఎవరు వద్దన్నా కాదన్నా ఏంటంటే అది ఆగదు. ఎందుకంటే ప్రజలకు అవగాహన వచ్చింది కాబట్టి అన్ని ఎలక్ట్రిక్ వాహనాలకు స్విచ్ ఓవర్ అవుతుండ్రు. తద్వారా కాలుష్యం మొత్తం కూడా మనకు తగ్గిపోతుంది. మీకు అందరూ కూడా ఒక అనుభవాన్ని గుర్తు చేస్తున్నా. మీరు ఎప్పుడైనా హైదరాబాద్లో నక్షత్రాలు చూసిండ్రా? రాత్రిపూట ఎవరైనా చూసిండ్రా? హైదరాబాద్లో రాత్రిపూట నక్షత్రాలు కనిపించాయి. చూసిందంటే అబద్ధం అవుతుంది, రాత్రిపూట కనిపించేది. కానీ మొన్న లాక్డౌన్, మనకు 4 నెలలు లాక్డౌన్ ఉన్నప్పుడు ఒక 4-5 చుక్కలు కనిపించినాయి. ఎందుకు కనిపించినాయి అంటే లాక్డౌన్లో వాహనాలు తిరగలే కాబట్టి, ఆ వాహన యొక్క పొగ కాలుష్యాన్ని కమ్ముకోలే కాబట్టి ఆ పైన పేరుకపోయిన కాలుష్యం అంతా తొలగిపోతుండగా మాకు 4 నెలలు పట్టింది. అప్పుడు కొన్ని చుక్కలు కనిపించినాయి. మళ్ళీ ఇప్పుడు వాహనాల రద్దీ పెరిగిపోయింది. ఇట్లనే మీరు ఒకవేళ 2030లో బాగా 60% ఇట్లా ఈ వాహనాలు వస్తే మనకు ఆ చుక్కలు కనిపించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఉదాహరణ, కాలుష్యం మనకు స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి ఈ కనిపించే ఉదాహరణ ఉండాలని చెప్పేసి మీకు దృష్టికి తీసుకొస్తాను. ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ మరొకసారి ఎంతో ఆప్యాయంగా ప్రేమగా మరి రాజిరెడ్డి గారి కొడుకుని ఆశీర్వదించడానికి వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను.